అధికార బలం లేదు, డబ్బు అంతకన్నా లేదు, డబ్బు మద్యం పంపిణీ చేయలేదు. అయినా సరే అక్కడ బంపర్ మెజారిటీతో గెలిచి సత్తా చాటారు ఓ సామాన్య గిరిజన మహిళ. 30 ఏళ్ల తర్వాత తన గెలుపుతో ఆ నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ సామాన్య మహిళా ఎమ్మెల్యే ఎవరు? టేక్ ఏ లుక్ ఆన్ ది స్టోరీ. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కోటపై 30 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగరడంతో తమ కల సాకారమైందని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. గిరిజన బిడ్డనైన తనకు అధినేత చంద్రబాబు సీట్ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబుకు తనపై ఉన్న నమ్మకంతో పోటీలో నిలబడ్డానని తెలిపారు. ఊరు వాడ కదలొచ్చి ఎన్నడూ లేని విధంగా అఖండ విజయాన్ని కట్టబెట్టి గిరిజనుల్లో ఐక్యతను చూపించారని తెలిపారు. మొత్తానికి ఎన్నో ఏళ్ల కల నెరవేరడంతో కురుపాం కోటలో సంబరాలు అంబరాన్నంటాయి. టీడీపీ విజయోత్సవ ర్యాలీలో గిరిజన మహిళ తోయక జగదీశ్వరుడికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ గిరిజన శాఖ మంత్రి పుష్పా శ్రీవాణిపై అంచనాలకు మించి ఒక సామాన్య మహిళ అయినటువంటి జగదీశ్వరి 23,500 ఓట్ల మెజారిటీతో గెలవడం హాట్ టాపిక్ అయింది. ఎంపీటీసీ సభ్యురాల నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన గిరిజన మహిళ తోయక జగదీశ్వరికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తోయక జగదీశ్వరి రాజకీయ ప్రస్థానం విషయానికొస్తే గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామానికి చెందిన తోయక జగదీశ్వరి మొన్నటి వరకు ఎల్విన్పేట ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అండదండలతో అనూహ్యంగా 2022 జనవరిలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు దక్కించుకున్నారు. ఆర్థికంగా వెనకబడిన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అధినేత మన్ననలు పొందారు. కురుపాం టికెట్ కోసం పార్టీ నుంచి ఎంతో మంది ప్రయత్నాలు చేసినా చంద్రబాబు మాత్రం జగదీశ్వరికే బీఫారం అందజేశారు. అల్లు పెరగని కృషి చేసిన ఆమె అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లి చివరికి ఘన విజయాన్ని దక్కించుకున్నారు. కార్యకర్తల అండతో పాటు మాజీ ఎంపీ ప్రదీప్ కుమారుడు వీరేష్ చంద్రదేవ్ సరైన సమయంలో నియోజకవర్గంలో అడుగు పెట్టడంతో ఆమెకు మరింత బలం చేకూరింది. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న పార్టీ క్యాడర్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ పార్టీలో గ్రూపులు ఉండటంతో బీజేపీ జనసేన నాయకులు సైతం ప్రచారంలో పాల్గొనగా వారిలో కొందరు దూరంగా ఉండిపోయారు. అలాంటి వారితో జగదీశ్వరి వీరేష్ చంద్రదేవ్ స్వయంగా కలిసి మాట్లాడడంతో వారంతా ఏకతాటిపైకి వచ్చి విజయం కోసం చివరి వరకు కృషి చేశారు. ఆ ఫలితంగా నియోజకవర్గంలో పసుపు జెండా రెపరెపలాడింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో డబ్బుకు మద్యానికి లొంగకుండా పనిచేసే వారికే పట్టం కట్టామని నిరూపించారు కురుపాం కోట నియోజకవర్గ ప్రజలు. ఓ సామాన్య మహిళను అసెంబ్లీకి పంపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.